ఫ్రెండ్స్, ఇవాళ మనం రిచ్ ఫ్లూ సింపుల్ కాన్సెప్ట్. డబ్బులు సంపాదించాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి అని అనుకున్నారే అనుకోండి, సావే. ఇక్కడ అందరి పరిస్థితి అదేలేండి. మూవీ స్టార్ట్ అవగానే మనం లోలా మేడం ని చూస్తాం. మేడం మామూలు మేడం కాదు, పిచ్చ ఫేమస్ మేడం. చాలా పెద్ద యాక్టర్, కట్లగా డబ్బులు సంపాదించింది. దాంతో ఇంకా ప్రొడ్యూసర్లు వదులుతారు. అసలే పిచ్చి ఫామ్ లో ఉందన్నమాట. ప్రతి ప్రొడ్యూసర్ వచ్చి ఎవరితో చెప్పిస్తున్నాడో ఎందుకు చెప్పిస్తున్నాడో తెలియకుండా ఏవేవో కథలు చెప్పిస్తూనే ఉంటారు. అంటే అందులో యాక్ట్ చేయమని. ఏ కథ ఏ స్టోరీ విన్నా చాలా దరిద్రంగా ఉంటున్నాయంట. అయితే దానికి ఈ మేడం అసలు ఈ కథ వినడానికే నాకు చాలా చండాలంగా అనిపిస్తుంది. అసలు నువ్వు ఎట్టా ఆలోచించావా అని ఎవరితో అనలేదు కదా. పెద్ద హీరోలకే అంత ఛాన్స్, మిగతా వాళ్ళకి లేదు. అందుకే ఇంకా ఎవడొచ్చి ఏం చెప్పినా బాగుంది అని చెప్పి అలా అంటది అంతే. అప్పుడే ఇక్కడికి టోనీ వస్తాడు. టోనీ స్టాక్ కాదు, ఉత్త టోనీ. ఈ టోనీ మేడం వాళ్ళ హస్బెండ్. టోనీ వచ్చింది నుంచి ఒకటే మాట, నువ్వు టైం స్పెండ్ చేయట్లేదు, ఫ్యామిలీతో టైం గడపట్లేదు, ఎప్పుడు చూసినా ఏదో కహానీలు చెప్పేవాళ్ళు మధ్యలోనే తిరుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే మేడం కొన్ని జ్ఞానబోధ ఒకటి ఏదో చేసిద్ది. ఏం లేదు అంటే ఒరిజినల్ గానే ఏం లేదు, ఆవిడ చెప్పేది అదే. ఫ్యామిలీ లేదు, పక్క లేదు. ఇక్కడ నేను ఇంత కష్టపడి ఇంత ఫేమ్ సంపాదించి డబ్బులు సంపాదించి ఇదంతా చేస్తా ఉంటే మధ్యలో వచ్చి నువ్వు ఫ్యామిలీ తొక్కతోలంట అవతలవే అని చెప్పి సైడ్ నుంచి వెళ్ళిపోబోతుంటే అప్పుడే మనోడు అదే టోనీ వైఫ్ తో కేక్ అన్నా కనీసం నువ్వు కొన్నావా అంటాడు. దానికి మేడం ఏమో తొక్కలో కేకులు ఆడియో ఫంక్షన్ పెట్టినప్పుడల్లా నోట్లో పెట్టి చంపుతున్నది. మళ్ళీ ఎవడు పోయాడు, ఏం కేక్ ఇప్పుడు అని అంటే, ఇవాళ మన కూతురు పుట్టినరోజు, అట్లీస్ట్ నీకు అది కూడా గుర్తులేదా అంటే, గుర్తుంది, కేక్ ఎప్పుడో కొన్నాను అని చెప్పి వెళ్ళిపోద్ది. అలా వెళ్తూ వాళ్ళ అసిస్టెంట్ తో వెంటనే ఓ కేక్ కొని నా కూతురు పంపించే అని అంటుంది. మేడం ఫాస్ట్ గా వెళ్తుంటే ఆల్బా అని చెప్పి ఇంకో ఈవిడ కూడా యాక్టర్ అంటే ఈవిడ వస్తుంది. బేసిక్ గా ఈవిడ ఇండస్ట్రీలో మేడం కి కాంపిటీషన్ అంట. సినిమాలో వీళ్ళిద్దరి మధ్య బాగా పోటీ ఉందంట. మనకు అవన్నీ వద్దు. ఇప్పుడు ఈవిడ వచ్చి ఏమనిద్దంటే, ఓలు మే చెప్పేది వినవాటే నువ్వు, నెయిల్ అని చెప్పి పెద్ద కోటీశ్వరుడు బిలియనీర్ ఎవడో ఉన్నాడంట. వాడు చాలా పెద్ద విమానం వేసుకొచ్చి కొంపెనకే ల్యాండ్ చేసి పెట్టాడు. ఆ ముసలోడు ఏడో ఖచ్చితంగా తిరుగుతూ ఉండుంటాడు. వాడికి ఒక బాగా ఫేమస్ యాక్టర్ సెలబ్రిటీ కావాలంట. వాడు ఏదో పెద్ద కంపెనీ ఏదో పెట్టబోతున్నాడు. దానికోసం ఇంకా బ్రాండింగ్ అది ఉంది. దానికే మోడల్ వెతుకుతున్నాడు. వాడు మన ఇద్దరిలోనే ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడంట. వాడు మాత్రం నన్నే ఎత్తబోతాడు చూడని చెప్పి మేడంతో అనిద్ది. మేడం ఏమో ఏందే నిన్ను ఎత్తబోయేది, నాకేమన్నా తిన్నదాకా ఇక్కడ ఇందాక నుంచి తిరుగుతున్నా అనుకుంటున్నావా, ఈ మేడం అంతా నాకు తెలుసు, ఆ ముసలు కూడా ఏడో ఉండి తొంగి చూస్తా ఉండుంటాడని చెప్పి, నన్ను కాకుండా నిన్ను ఎత్తపోతే గుండు పగల కొడతాడుది అని అంటే, లిటరల్లీ వాళ్ళు అదే టైప్ లో గొడవ పడుతూ ఉంటారండి. అంత పెద్ద ఫంక్షన్ మధ్యలో కాసేపటికి మేడం అలా బయటికి వెళ్ళిద్ది. బయటికి వెళ్తే పెద్ద మీడియా వాళ్ళు, సెలబ్రిటీస్ గోల ఉంటది అసలు మొత్తం ఆడ. ఇప్పుడు అక్కడికి స్నైల్ అని చెప్పి పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆడు కొడుకు వచ్చి ఉంటాడు. మేడం డైరెక్ట్ గా నీ బొట్లో పడేస్తే అయిపోయింది అని చెప్పి, మీ నాన్న ఏదో సీక్రెట్ ప్రాజెక్టు అది ఇది పెద్దగా చేస్తాడంటగా, దానికోసం మంచి ఊపు మీద ఉన్నట్టున్నావు అని అంటే, ఈడేమో పనికి మళ్ళీ కహానీలు నా దగ్గర పెట్టకండి, ఇందాకే ఆల్బా కూడా వచ్చి తెగ కాకా పట్టింది, ఇప్పుడు నువ్వు పట్టద్దు, అయినా ముసలోడు ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే ఛాన్స్ నాకు ఇవ్వలేదు, ఆడే సెలెక్ట్ చేసుకుంటారు, మధ్యలో నన్ను గెలకమాక అని చెప్పి వెళ్ళిపోయాడు అని అంటూ ఒక విషయం చెప్తాడు. న్యూస్ లో పొద్దున్నే చూశాను, వరల్డ్ లోనే ఇద్దరు బాగా రిచెస్ట్, వరల్డ్ లోనే అందరికంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఫస్ట్ ఇద్దరు చచ్చిపోయారంట. వాళ్ళిద్దరితో పాటు మా బాబు కూడా పోయి ఉంటే యాస్తంతా మంచిగా నాకే వచ్చి ఉండేది అని అంటూ ఉంటే, అప్పుడే మిగతా వాళ్ళ ఇన్వెస్టర్స్, కంపెనీ వాళ్ళు ఆల్లీళ్ళు వచ్చి, ఆల్బా పక్కనే ఉంటది, మీరే సెలెక్ట్ అయ్యేలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అని వాళ్ళు వెళ్ళిపోతారు. మేడం కొంచెం హర్ట్ అయింది. అప్పుడే ఆల్బా పాప నాపి, కంగ్రాచులేషన్స్, నువ్వు కూడా నాలాగే బాగా కష్టపడుతున్నావు, ఈ పాలికోడికి హెలికాప్టర్ లో నువ్వే పోదులే అని చెప్పి సడన్ గా ప్రేమ ఒలగబోస్తా ఉంటది. దాంతో ఆల్బా బాబు కూడా కరిగిపోయి ఇంక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆల్బా ఈవిడ ఉంది కదా, ఇక్కడ ఈవిడ నెక్స్ట్ వెంటనే ఒక మీటింగ్ ఉంది, అదేదో మూవీ సక్సెస్ మీట్ అనమాట. చాలా పెద్ద సినిమా రిలీజ్ అయింది, దానికి స్పెషల్ గెస్ట్ లాగా వెళ్తుంది. మ్యాటర్ ఏంటంటే, ఆ మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది కానీ ఇప్పుడు ఇప్పటిదాకా చూడలేదంట. నేను ఇప్పుడు దాకా ఆ మూవీ చూడలేదు, నీకేమైనా తెలుసా చెప్పు అంటే, మన మేడం బేసిక్ గా మూవీ ఏమో అంతరిక్షంలో మహాయోధుడు, అది మూవీ. కానీ మన మేడం కావాలని అది చెప్పకుండా సందులో సుందరాంగుడు కహాని చెప్పింది. అంటే అంతరిక్షంలో మహాయోధుడు మూవీ బదులు సందులో సుందరాంగుడు కహాని చెప్పేసి ఈవిడికి ఇదే మూవీ స్టోరీ, దీని గురించే ప్రెస్ లో మాట్లాడుకో అని చెప్పి పంపించింది. ఈ ఆల్బా బాబాకి అది తెలివి ఇంకా ఎక్కువ అయిపోయి అది ఇది కలిపేసి అంతరిక్షంలో సుందరాంగుడు అని చెప్పి కొత్త కహాని చెప్పేసింది. అంతే, దెబ్బకి ఈవిడ పరువు మొత్తం పోయిద్ది. అక్కడ కావాలని చేసింది లేండి. మేడం స్పీడ్ గా ఇంటికి వెళ్తూ ఉంటుంది. పుట్టినరోజు కదా కూతురుది, కేక్ కూడా ఆర్డర్ పెట్టేసింది. అప్పుడే వీళ్ళు ఆయన టోనీ కూడా ఫోన్ చేసి, ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ అస్సలు బాలేదు, ఇక్కడ ఏదేదో అవుతుంది, న్యూస్ లో గోలగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అసిస్టెంట్ న్యూస్ లో చూస్తే పోపు చనిపోయాడని చెప్పి ఉంటది. పొద్దున్నుంచి సాయంత్రం లోపే వరల్డ్ లో ఉన్న రిచెస్ట్ పర్సన్ లో ముగ్గురు చచ్చిపోయారని చెప్పి న్యూస్. పోపు కూడా రిచెస్ట్ పర్సన్. అయితే ఇంటికి వెళ్ళాలంటే ప్లేన్ ఎక్కాలి. ప్లేన్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ కు పోతే అక్కడ తెలుస్తుంది, ఆ నెయిల్ పెద్ద బిజినెస్ మ్యాన్ వల్ల అతను ఆల్బా పాపని తీసేసేది. అంటే ఆవిడ చెప్పిన అంతరిక్షం సందులో సుందరాంగుడు కహాని వినేటప్పటికి
దెబ్బకి చాలా మంది హర్ట్ అయిపోయారు. దాంతో మన మేడం ని సెలెక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో చూస్తే స్నేహిల్ గాడు ఉన్నాడే, బిగ్గెస్ట్ బిలియనీర్. వాడు సొంత విమానం వేసుకుని వచ్చేసాడు. కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కావాలి కదా, దానికోసం మేడం సెలెక్ట్ అయింది. ఏరోప్లేన్ ఎక్కింది, పోతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఇంకో రిచ్ పర్సన్ కూడా ఉంటాడు. వాడు పళ్ళు చూస్తే అసలు తెల్లగా ఓకే అండి, మరి ఏంది అది, లైట్లు ఆపేయచ్చు, అంత వెళ్తూ వస్తుంది. పైలట్ గాని చూస్తే కళ్ళకళ్ళకు వచ్చేసి ఏ కొండకేసి గుద్దేస్తాడు ఈ ప్లేన్ ని. ఇడు చెప్తాడు జస్ట్ ఇంకో గంట టైంలోనే వాళ్ళలోనే ఇంకో 5 రిచెస్ట్ పర్సన్ చచ్చిపోయారంట. కట్ చేస్తే ఆన్లైన్ లో మేడం కూతురు బర్త్డే సెలబ్రేషన్ చూస్తాం. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ఆన్లైన్ లో ఉప్పు ఉప్పు అని వస్తా ఉంటారు క్యాండిల్స్ ని. పాపం ఈ పాపకు ఒళ్ళు మండిపోయి ఉంటది. దగ్గర ఉంటే నోట్లో కొవ్వొత్తి పెట్టేసి ఉంటది. ఓకే, దగ్గర ఉంటే ప్రాబ్లం ఉండదు కదా. వాళ్ళ కూతురు వెళ్ళిపోగానే మేడం ఆన్లైన్ లో వాళ్ళ టోనీ గారితో, హస్బెండ్ తో, నేను నీకు విడాకుల పేపర్లు పంపిస్తున్నాను, సైన్ చేసి పంపించాయి అని అంటే షాక్ అయిపోయి ఇదేంది సడన్ గా ఇదేందుకు గుర్తొచ్చిందంటే ఈవిడ ఇంకా మాట్లాడదు, కోర్టులో కలుసుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అంటే తన ఫ్యామిలీ అనుబంధాలు ఇవన్నీ జీవితానికి అడ్డంగా వస్తున్నాయని తీసేద్దాం అనుకుంటుంది. అప్పుడే వాష్రూమ్ లోపలికి వెళ్ళి అక్కడ కాస్ట్లీ క్రీములు ఉంటే కొట్టేసి బ్యాగ్ లో పడేసిద్ది. ఏంది రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదంట, బానే ఉన్నాయిలేండి, తలాలో గిలాలో గట్టిగానే ఉన్నాయి, కానీ కక్కుర్తి, వస్తువుల మీద అంత ప్రేమ ఆశ ఎక్కువ. ప్లేన్ పోయి అలస్కాలో ఆగిద్ది. వచ్చిన రిచ్ గెస్ట్లు అందరూ ఏవో బండ్లు వేసుకుని పోతూ ఉంటారు. కానీ మేడం కోసం ఒక స్లెడ్జ్ వచ్చింది. అలాస్కా సినిమాల్లో చూసి ఉంటది, మంచు కుక్కలు లాక్కపోతా ఉంటాయి. అది వచ్చింది పిక్ చేసుకోవడానికి. డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుని తీసుకొని పోతా ఉంటాడు. బట్టలే ఇచ్చి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాడు, స్నేహిల్ కంపెనీ ఉందిగా, అది బాగా ఎక్స్పాండ్ అవుతుంది, దాన్ని డబల్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నారు, జనాలు కూడా ఫుల్ గా డబ్బులు ఇస్తున్నారంట. ఇక్కడికి వెళ్ళాకే మనం ఆ స్నేహిల్ కూడా చూస్తాం. స్నేహిల్ అంటే ఆ నత్త కాదు, ఈ నత్తగాడు, ఈడే ఆ స్నేహిల్. వాళ్ళలో ఉన్న సగం పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈడివేనంట. అలాస్కా నుంచి అక్కడికి వచ్చి ఇంత డబ్బులు సంపాదించింది నేను ఒక్కడనే అని వాళ్ళ పార్ట్నర్లు, డబ్బున్నోళ్ళు, ఇన్వెస్టర్ బ్యాచ్ అంతా వచ్చి ఉంటది. వాళ్ళందరూ డబ్బు వేసి కొడతా ఉంటాడు. ఈ ప్లేస్ లో చాలా కొంపలు అవి కడుతూ ఉంటాడు. వాళ్ళ తాత ముత్తాతలకి గుర్తుగా ఇదంతా కడుతున్నాడంట. ఏముంది, అన్ని చక్కిళ్ళే, అలాస్కాలు అన్ని ఎక్కువ ఉంటాయి. అలా వీళ్ళ తాత టోపు మనవడు డూపు అని చెప్పి చాలా పెద్ద స్పీచ్ ఇస్తాడు. మనకి ఎందుకు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ గురించి, కానీ వీడు మాత్రం అక్కడతో ఆపడండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్పీచ్ ఏం చెప్తాడంటే, ఈ యంగ్ జనరేషన్ అంతా చాలా దరిద్రంగా ఉంది, అందరూ బద్దక పేదవలే, ఏదైనా పని చేయండి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పడి చేస్తున్నారు అంతా, సైలెంట్ అదంతా తెలుసుకుని మీరేం బీగుతారు, కానీ నేను నా కంపెనీని డబల్ లో ఎక్స్పాండ్ చేసేస్తున్నా. డబల్ అంటే వరల్డ్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నా. దానికోసం మీ అందరినీ ఓనర్స్ చేయబోతున్నా. ఇది మొత్తం ఒక్కడనే చూసుకోలేను కాబట్టి ఇంతమంది పిలిపించి మా ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నారు, మీ అందరికి ఇప్పుడు ఓనర్స్ చేస్తాను నేను. ఇక్కడ నుంచి మన అన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ ఇదిగో ఈ పాపే అని చెప్పి పాప చేత సైన్ కూడా చేయించేసుకుంటది. చాలా పెద్ద డీల్ వచ్చింది. పార్టీ జరుగుతూ ఉంటే మేడం బయటకు వచ్చింది. స్నేహిల్ గాడు కూడా వస్తాడు. పాప, నీకు ఇది ఒక కొత్త ఆరంభం, సరే నీకు పని ఇస్తున్నాను, రేపు లండన్ లో పెద్ద ఆక్షన్ ఉంది, అదొక చారిటీ ఆక్షన్. నువ్వు అక్కడికి పోయి గొప్ప గొప్ప అద్భుతమైన వస్తువులన్నీ నా కోసం కొనాలి, ఎంతైనా పర్లేదు, నీ ఇష్టం, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావో అంత ఖర్చు పెట్టు, ఆడున్న వస్తువులన్నీ నాకే కావాలంటాడు. అసలు అంతకంటే గొప్ప పని ఏముంటది, వెంటనే ఓకే చెప్పేసింది. పని అంతా అయిపోయాక స్నేహిల్ గాడు ఇద్దరు చెప్పిన ఒక హెలికాప్టర్ బుక్ చేసి అందరం తోలేస్తా ఉంటాడు. అక్కడి నుంచి మేడం ఒక రిచ్ పర్సన్ తో పోతూ ఉంటది. ఈడేమంటాడు, స్నేహిల్ గాడు నన్ను కూడా ఇంకో ప్లేస్ పంపిస్తున్నాడు, ఆఫ్రికాకి ఎక్కడో పంపించి అక్కడ రెఫ్యూజీ క్యాంపులు చాలా ఉన్నాయి, అక్కడ జనాలకి డబ్బులు బాగా డొనేట్ చేయి, రెఫ్యూజీ క్యాంపులు ఎక్కువ కట్టు అని అంటూ ఉన్నాడు. మేడం వీడెవడో జిడ్డుగాడ్ లా ఉన్నాడు అని చెప్పి మాటలు వినకుండా న్యూస్ చూస్తున్నట్టు యాక్టింగ్ చేద్దాం ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. కానీ న్యూస్ లో చూస్తే మొత్తం షాకింగ్ విషయాలే. వరల్డ్ లో ఉన్న టాప్ బిలియనీర్స్ ఆల్మోస్ట్ సగం మంది పోయారంట, కొంచెం మంది మిగిలేదంట. ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు పోతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే రిచ్ పీపుల్ వాడే బ్యాగులు, సామాన్లు ఉంటాయి కదా, దాని మీద ఎవడో వైరస్ జల్లాడు అందుకే పోతున్నారు అని అంటున్నారు. ఆ లెక్కను చూస్తే రిచ్ పీపుల్ కంటే మధ్యలో ఉన్న బొచ్చుగాలు చాలా మంది పోతారు. రిచ్ అని ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ ఉంటుందో అది పోయిద్ది. అయితే మేడం వచ్చేసి ఉంటది. సిటీ మొత్తం గోలగా ఉంటది. లండన్ వచ్చింది లేండి. ఇప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్ళాలి, అక్కడే బిడ్డింగ్ జరుగుతుంది. అక్కడికి కింగ్ కూడా వచ్చి ఉంటాడు, లండన్ కింగ్. ఆక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేడం స్నేహిల్ గాడు ఆ బిలియనీర్ వల్ల వాడి ఆస్తి మొత్తం పానకంలో నీళ్లు పోసినట్టు అక్కడ ఉన్న పనికిమాలిన వస్తువులన్నీ కొనేయడానికి పోసేస్తా ఉంటది. ముందే చెప్పాడు నీ ఇష్టం ఇంకేదైనా కొనేయని. ఇంకా ఆక్షన్ అయ్యాక అటు ఇటు కూర్చొని మాట్లాడుతూ ఉంటే చాలా మంది బిలియనీర్స్ పళ్ళు ఒకటే షైన్ అయిపోతున్నాయి. ఈ గ్యాప్ లో ఆ పక్కన కింగ్ చచ్చిపోతాడు. కింగ్ కూడా బాగా ఇచ్చే అనమాట, లండన్ కింగ్ కదా, అందరూ ఊళ్ళ మీద పడి ఎత్తపోయాడు. దీని తర్వాత న్యూస్లో చూస్తే ఎక్కడ చూసినా ఆడు లేదు ఈడు లేదు. వరల్డ్ లో ఉన్న టాప్ బిలియనీర్స్ అంటే లక్షల కోట్లలో ఆస్తులు కూడబెట్టుకుని కూర్చున్నదే అందరూ పోయాయంట, ఎవడూ మిగలలేదు. వాళ్ళ ఆస్తిని తీసుకోవడానికి వాళ్ళ పిల్లలు కూడా ముందుగా రావట్లేదంట. వాళ్ళ పిల్లలందరూ నా పెద్ద కంపెనీ బయట ఒక కిల్లి కొట్టు పెట్టుకుంటాను కానీ ఈ బిల్డింగ్లు కంపెనీలు మాత్రం మాకు వద్దు అని చెప్పి గోల్ చేయడం స్టార్ట్ చేసేది. సోషల్ మీడియాలు వరల్డ్ మొత్తం రచ్చ అయిపోయింది ఇదే న్యూస్. ఆ న్యూస్ లో ఇంకా అందరూ చెప్పేస్తూ ఉన్నారు, ఎవరిదైనా పళ్ళు మెరుస్తున్నాయంటే ఇంకొన్ని రోజుల్లో వాడి పళ్ళు రాలతాయని అర్థం. అంటే సచ్చే ముందు వాళ్ళ పళ్ళు ఇలా మెరుస్తాయంట. ఇంకో పక్క కొత్తది ఇంకోటి కూడా స్టార్ట్ అవుతుందంట. అదేంటంటే
టాప్ లక్షల కోట్లు ఆస్తున్న వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, నెక్స్ట్ ఛాన్స్ ఇప్పుడు వేల కోట్లు ఆస్తున్న వాళ్ళకి వస్తుందంట. ఓన్లీ ఆ టాప్ బ్యాచ్ వాళ్ళే సస్తామని కాదు, ముందు వేల కోట్లు తర్వాత 100 కోట్లు ఇలా ఆ బ్యాక్టీరియానో వైరస్ ఏదో మొత్తం అందరినీ స్లాబ్ల కింద డివైడ్ చేసుకుని ఆ స్లాబుల్లో ఉన్న వాళ్ళందరినీ ఎవడు వంతు వచ్చినప్పుడు ఆ వంతుల వారిగా ఎత్తుకుని వెళ్ళిపోతా ఉంది. అయితే అదేంటో ఎవరికి తెలియదు. అయితే అసిస్టెంట్ గారు చెప్తాడు, మేడం వాళ్ళు మొత్తం మీద ఇంకా రిచ్ పీపుల్ ఎంతమంది మిగిలారో వాళ్ళందరినీ గవర్నమెంట్ కలెక్ట్ చేసి ఏదో గోడంలో పడేసిద్దంట. కోల్డ్ స్టోరేజ్ లో ఇప్పుడు వాళ్ళని పెట్టి ఎక్స్పెరిమెంట్లు రకరకాలుగా వాళ్ళ మీద చేసి ఏం జరుగుతుందో తెలుసుకుంటాయంట. అంటే రిచ్ పీపుల్ నుంచే కదా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఈ రిచ్ పీపుల్ అసలు బయటికే వదలకుండా ఉండడానికి పెద్ద షెడ్ కూడా కట్టారు, నేను మొన్నే చూసాను రేకుల షెడ్ అది అని ఇటు చెప్తాడు. మేడం పరిగెత్తుకుంటూ వెంటనే ఆ స్నేహిల్ గడు వల్ల వాడు ఇంకా బతుకున్నాడు లేదు చూద్దాం పోదామని వెళ్ళింది. పోయి చూస్తే ఆ స్నేహిల్ గడు చాలా హ్యాపీగా విలేజ్ లో ఏదో అలాస్కాలో కట్టుకుల్లా అక్కడ కుక్క పిల్లలతో ఆడుకుంటున్నాడని చెప్పి వీళ్ళ కొడుకు చెప్తాడు మేడంకి. అదేంటో లిస్ట్ ప్రకారం అందరికంటే మీ బాబు ఫస్ట్ పోవాలి కదా అంటే ఇటు చెప్తాడు, ఏందండి పోయేది ఆస్తి మొత్తం ఒక్క రూపాయి కూడా వాడు నేమ్ మీద లేకుండా అన్ని దాన ధర్మాలు చేసాడు, ఎవరికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలియకుండా అందరికి చారిటీల్లో ఇచ్చి పడేసాడు. ఏదైనా అదృష్టం బాగుండి సగం చారిటీలు పోకుండా నేను ఆపేశాను, సగమే ఏదో పోయాయి మిగతా సగం నా పేరు మీదకి షిఫ్ట్ చేసేసా, ఆ ముసలోడి పేరు మీద చిల్లి గవ కూడా లేదు ఇప్పుడు అని అంటాడు. మనం అప్పుడే చూస్తే ఈడి పళ్ళు కూడా మెరుగుతున్నాయి. మేడం ఫాస్ట్ గా వచ్చి అసిస్టెంట్ తో నువ్వు వెంటనే మా ఊరికో టికెట్ అయ్యి, నేను ఇంకా మా ఊరికి పోతా, నా కూతురు అమ్మ వైఫ్ హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అని బండిలో పోతూ తన స్టాక్ మార్కెట్ షేర్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసే ఒక అతను ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి, ఏండే నా స్టాక్స్ వాల్యూ ఏమి ఎక్కువ పెరగలేదు కదా, క్రాష్ అయిపోయినట్టు చూశాను నేను, స్టాక్ మార్కెట్ అంతా పడిపోయింది, నాది కూడా వాల్యూ పడిపోయింది కదా అంటే ఈడేమంటాడు, నాకు ముందే తెలుసు పాప స్టాక్ మార్కెట్ అంతా పడిపోతుందని, అందుకే నేను తెలివిగా ఆలోచించి పెద్ద వాళ్ళందరూ స్టాక్స్ ని రూపాయికి కొనేసి నీ పేరు మీద పెట్టేస్తాను, నేనైతే ఈ ఊళ్ళో ఉన్న స్టాకులని నీ పేరు మీద కొనిపడేసాను, ఇంకా ఉన్నాయి కూడా కొనేస్తానులే అని అంటాడు. మేడం పాపం షాక్ అయిపోయి మొసలు సచ్చినోడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తొక్కలో స్టాకులు నాకేం వద్దు మొత్తం అమ్మాయి, ఏ ఉంటే అమ్మాయి రూపాయి కాకపోతే ఫ్రీగా అయినా అమ్మాయి అని అంటే వీడియో ఇంకేందండి అమ్మేది, స్టాక్ మార్కెట్ మొత్తం క్లోజ్ చేసాడు, ఇంకేం అమ్మలేము, ఏమైనా చెయ్యాలంటే మీ డబ్బులు మొత్తం ఎవరికైనా డొనేట్ చేసేయాలి, లేదా ఎవరి పేరు మీద షిఫ్ట్ చేసేయాలి, లేకపోతే డబ్బులని ఖర్చు పెట్టేయాలి, అదొకటే మీకు ఉన్న ఆప్షన్ అంటాడు. మొసలోడు ఇదంతా కావాలని చేసినట్టున్నాడే, అపార్ట్మెంట్ కి వెళ్ళి ఇంకా పళ్ళు చూసుకుంటది, ఇంకా పచ్చగానే ఉన్నాయిలేండి. దాంతో మిలిటరీ వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీకున్న ఆస్తికి మీరు సంపాదించిన షేర్స్ వీటన్నిటి వల్ల మీకు బాగా డబ్బున్న వాళ్ళు అయిపోయారు, మిమ్మల్ని ఇంకా షెడ్కి ఎత్తపోవాలి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవన్నీ అని అంటే మేడం ఓకే ఇక్కడే ఉండండి, జస్ట్ ఇందాకే అంబానీ నాకు ఫోన్ చేసి అతను ఆస్తి అంతా నాకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు, మొత్తం ట్రాన్స్ఫర్ అయిందో లేదో చూసి వస్తానని చెప్పి ఆ బిల్డింగ్ వెనకడో నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటదిగా అటు సైడ్ నుంచి పారిపోతూ ఉంటుంది. నిజంగా ఇలా జరిగితే అనిల్ అంబానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో. తల్లేండి వెనక నుంచి వచ్చేసి మేడం గోడకి పారిపోయి కారుకి స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటే చాలా మంది కార్లు ఇటు అయిపోతున్నాయి, చూసిద్ది అన్ని కార్లు ఆగిపోయి ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక పాత విమానం ఉంటుంది, అసిస్టెంట్ దీనిలో టికెట్ బుక్ చేశాడు ఆ డొక్కు విమానంలో, అందుకే ఇటు వచ్చింది. మంచి విమానం చేయొచ్చు కదా డబ్బులు లేవా అంటే విమానం సర్వీసు బస్సు సర్వీసులు అన్ని ఆపేశారు, వాళ్ళలో ఇప్పుడు ఏం లేవు. ఏదో ఈ డొక్కు విమానం ఎటు నుంచి వెళ్తుందని తెలిసేటప్పటికి ఎలాగోలా కష్టపడి అసిస్టెంట్ ఒక టికెట్ సంపాదించాడు, వాళ్ళ బాస్ కోసం చేశాడు ఇదంతా. పరిగెత్తుకుంటూ అందరు ఇక్కడికి వచ్చేస్తావు, మేడం కూడా హ్యాపీ అయిపోద్ది. పాత దొంగమోహన్ ఏమంటది, తమ్ముడు అసిస్టెంట్ నువ్వు నా కోసం ఎంతో చేసావు, నేను ఎప్పుడు బాధపడేదాన్ని, నీకు ఎక్కువ జీతం ఇవ్వలేదు ఇప్పుడు దాకా సరిగ్గా, సో నేను పశ్చాత్తపడ్డాను, అందుకే నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తాను, ఇంకా నుంచి జీతం కావాలేక నువ్వు హ్యాపీగా బతుకు, ఇక్కడ సైన్ చేస్తే చాలని అంటుంది. అసిస్టెంట్ గారు వాళ్ళ మేడం చూసి పనికి మాలిందానా, ఎందుకు ఈ డొక్కు విమానం కింద నేను పడుకుంటాను, డైరెక్ట్ నా మీద నుంచి పానిచ్చేయమను, నీ కోసం నేను ఎంత చేశాను, ఇప్పుడు చూడు నీ ఆస్తులు ఎవడో చిల్లి కావ కూడా తీసుకోడు, నువ్వు ఇంక ఇక్కడ నుంచి పోతావు డైరెక్ట్ గా పైకి అని పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడండి. ఏదో ఒకటి ప్లేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ డొక్కు విమానం చూస్తే అందరూ వేల కోట్లు సంపాదించిన పెద్ద డబ్బున్నోళ్ళేనంట. పాపం వీళ్ళందరూ బాగా బాధలో ఉంటారండి. అంటే వాళ్ళ వేల కోట్ల ఆస్తిని ఎవరికి ఇచ్చినా తీసుకొని అంటున్నారు. చారిటీ ట్రస్ట్ వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు కూడా తీసుకోవట్లేదంట. స్నేక్ గడ్ అదే ఆ స్నేహిల్ గడ్ ఎవరికో దానం చేశాడు చారిటబుల్ ట్రస్ట్ కి, ఆ డబ్బులు తీసుకోగానే ఆ చారిటబుల్ ట్రస్ట్ ఓనర్ కూడా పోయాడంట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే దానాలు చేస్తా అంటే ముక్కు పగల కొడతామని అంటున్నారు. దానాలు చేయడం వరల్డ్ వైజ్ గా బ్యాన్ చేసేసారు ప్రజెంట్ అయితే చూస్తుండగానే వీళ్ళ మధ్య గొడవ బాగా ఎక్కువ అవుతా ఉంటది. అంటే ఇందులో ఒక బిలియనీ ఉన్నాడు, వాడి పళ్ళు బాగా తెల్లగా అవుతా ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్ మాకెక్కడ ఎక్కిస్తాడా అని చెప్పి లోపల డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ జరిగిద్ది. ఫైట్ జరిగి విమానం కొంచెం పక్క కొంగుద్ది, దాని వెనక డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఆ ఇద్దరు తన్నుకొని గుద్దుకొని అలా అందులోంచి పడిపోతారు. ఆ తెల్ల పల్లోడు కూడా పడిపోతాడు, పక్క నుంచి ఎవరు కూడా పడతారు. అయితే విమానంలో పోతూ ఉంటే మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిద్ది రీల్స్ చూద్దామని. ఇందులో చూసినప్పుడు సెకండ్ స్టేజ్ బిలియనీస్ అంతా పోతున్నారు. 1,00,000 కోట్ల లెవెల్ పోయారు కదా, 1,000 కోట్ల లెవెల్ పోతున్నారు. అయితే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఆస్తుల్ని తలాలు గిలాలు అసలు ఏమున్నా సరే అన్ని తగలాడుతున్నారు. పెట్రోల్ పోసి మంట
మంటలు యాడ్ చూసిన. అప్పటికి వేల కోట్ల బ్యాచ్ లో చాలా మంది లెగిసిపోయారంట. మిగతా వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇంకా ఏరోప్లేన్ ల్యాండ్ అయిపోయింది, పరిగెత్తుకుంటూ ఎక్కడో దాక్కుంటది మేడం. అంటే ఆవిడ హస్బెండ్ టోనీ స్టార్క్ వల్ల వచ్చి ఎత్తపోతా అని చెప్పాడు. అందుకే దూరంగా వెయిట్ చేస్తుంది. ఇంకో పక్క యూట్యూబ్ లో అన్నిట్లో చూస్తే స్నేహిల్ గాడు ఉన్నాడే, వాడు ఎక్కడికి పోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. పొలాల్లో పళ్ళు తింటూ బాగా తిరుగుతున్నాడు. అప్పుడే మేడంకి అర్థమైంది ఆ ముసలి సచ్చినోడికి అన్ని ముందే తెలుసు. అందుకే కంపెనీ ఎక్స్పాండ్ తొక్కా తోలని చెప్పి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని కొత్త కొత్త జనాలు ఫ్రెండ్స్ అందరిని తీసుకొని నీకు అంత పార్ట్నర్షిప్ నీకు ఇంత పార్ట్నర్షిప్ అని చెప్పి వాడు ఆస్తిలో చాలా భాగం అలా అలాస్కాకు వచ్చిల్లా వాళ్ళందరికి ఎట్ట పెడితే అట్ట ఎవడు పెడితే వాడికి ఇచ్చేసాడు. అట్టే మేడం కూడా కొంచెం ఇచ్చాడు. ఇలా మొత్తం అంతా వదిలేసుకుని వాడు హ్యాపీకి వెళ్ళిపోయాడు. అంటే ఏదో మ్యాటర్ తెలుసు వాడికి. కాసేపు టోనీ వచ్చి తీసుకొని పోతాడు. అయితే పోలీసులు ఆపేటప్పటికి మేడం భయపడిద్ది. భయం ఎందుకు అంటే ఇందాక మేడం కిటికీలోంచి దూకినప్పుడు బ్యాగ్ ఎత్తుకొచ్చింది కదా, బ్యాగ్ లో ఏముందనుకుంటున్నారు? మొత్తం గోల్డ్ కాయిన్లు, డైమండ్ బిస్కెట్లు. ఎవడైనా కొన్ని బట్టలు గుడ్డే బిస్కెట్లు ఎత్తపోతుంది. గోల్డ్ కావాలంటే ఎవడైనా ఎత్తాడు. రోడ్డు మీద దొరుకుతూ ఉంటుంటాయి ఇట. ఆయన మా తల్లి ఇవే మోసుకుపోతుంది. తల్లింది ఏదో గొడవ అయింది, గొడవ వల్ల వెళ్ళిపోతాడు నుంచి. ఇప్పుడే వీళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీ ఆ ఊళ్ళో జనాలందరూ ఎక్కడ దూరం వెళ్ళిపోయి డబ్బులు గిబ్బులని గొడవ లేకుండా టీ కాఫీలతో బతుకుతూ ఉన్నారు. అంతా వీళ్ళ ఊరు వల్లే. అందువల్లే మేడం ఇక్కడ వచ్చినప్పటి నుంచి గుడ్లు అప్పగించి ఊళ్ళో వాళ్ళంతా చూస్తా ఉంటారు. అందరికీ తెలుసు కదా కోట్లు సంపాదించిందని. అప్పుడే ఒక అంకుల్ వచ్చి నీ చేతికి వాచ్ చూశాను, అయితే అది రోలెక్స్ వాచ్ అయి ఉండిద్ది అనుకున్నాను, కానీ చూస్తే అది డోమెక్స్ వాచ్. అంటే తను ఫస్ట్ జీతంతో కొనుక్కున్న ఫస్ట్ వాచ్ ఇంకా అలాగే పెట్టుకుందంట. సో ఇతను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు నైట్ టైం మేడం కూర్చొని హస్బెండ్ తో నా బతుకంతా డబ్బులు గిబ్బులు అని తిరిగాను, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే తెలుసుంటే బాగుండు, టైం అంతా వెయిట్ చేసాను నేను, ఏవో ఫీలింగ్స్ ఉంటాయి వస్తున్నాయిలేండి. అదే టైంలో ఒక తాత వచ్చి వెంటనే పారిపోండి అని అంటుంటాడు. టోనీ షాక్ అయిపోతాడు. మేడం అయితే ఇదేంది ఇది, మనదేమి జాంబీ అటాక్ సినిమా కాదు కదా, రిచ్ పీపుల్ ఏమైనా ఉంటే వాడు గొంతులో ఏదో ఒకటి అడ్డం పడి ఆడేసేస్తాడు, కానీ మనం పారిపోవడం ఎందుకు అటు ఇటు అంటే జనాలందరూ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు రిచ్ ఫెలో అని చెప్పి ఎక్కడ నీ పళ్ళు తెల్లగైపోతాయని చెప్పి భయపడుతున్నారు. అందుకే వాళ్ళు నేను బయట దోసేయని ట్రై చేస్తాను, నువ్వే వెళ్ళిపో అని అంటాడు. చూస్తే నిజంగా జనాలు గొడవ చేస్తున్నారు. దాంతో మేడము వాళ్ళ మమ్మీ హస్బెండ్ డాటర్ అంతా వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడే మేడం మీ దగ్గర బోట్ ఏమైనా ఉంటే ఇవ్వండి నేను డబ్బులు ఇస్తాను అంటుంది. కావాలంటే ఎవడన్నా నేమ్ మీద నా ఆస్తి కూడా రాసేస్తా అంటది. ఈవిడికి ఎప్పుడేం మాట్లాడాలో తెలియట్లే. అప్పుడే ఒకడు నా దగ్గర బోట్ ఉంది ఫ్రీగా ఇచ్చేస్తా అంటాడు. అందరూ వదిలించుకుంటున్నారు ఉన్నవన్నీ. ఇలా వీళ్ళు పడవేసుకుని వెళ్ళిపోతుంటారు. ఎట్టబోతారు ఎన్ని రోజులు వెళ్తారో తెలియదు. అలా వెళ్తూనే ఉంటారు. రోజులు నెలలు కూడా అయిపోతాయి అనుకుంటా. చేపలు పీతలు రొయ్యలు సీ ఫుడ్ సీలో ఏం దొరికితే దాన్ని పట్టుకొని వండేసి తినేస్తున్నారు. వర్షం పడినప్పుడల్లా నీళ్లు స్టోర్ చేసుకొని తాగడం ఇదే పని. చూస్తే వీళ్ళ పక్క నుంచి అదే యాంగిల్లో చాలా షిప్లు పోతున్నాయి. కొన్ని రోజులు అలా పోతే వీళ్ళకి ఒక ఏదో పెద్ద మిలిటరీ షిప్ వీళ్ళ దగ్గరకు వచ్చింది సడన్ గా. అప్పుడే వాళ్ళు వచ్చి మీరు ఆఫ్రికా లోపలికి ఎంటర్ అవుతున్నారు. అందులో లిబియా అని ఒక దేశం ఇటు సైడ్ వస్తున్నారు. మా దేశం ఇంకెవరిని లోపలికి రానిట్లేదు, ఇంతకు మించి మేము తట్టుకోలేకపోతున్నాం, మీ డబ్బున్న బ్యాచ్ అంతా ఏడకే తగలాడుతున్నారు, మా ఆఫ్రికాకి ఎందుకు వస్తున్నారు మీరు, మళ్ళీ రామాకండి, ఆగండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ఇలా బోట్ కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. వీళ్ళందరినీ ఎత్తపోయి సముద్రం మధ్యలో దోసేస్తారు. ఏందో తోసేపోయిందో అని అయితే ఈత కొట్టుకుంటూ వెళ్ళడం మాకు పెట్రోల్ బొక్క అని అంటది. చాలా మంది పట్టుకున్నారు అట్నే, అలా తోసేసి వెళ్ళిపోతారు. ఇలా వీళ్ళు ఈత కొట్టుకుంటూ వెళ్తే ఆఫ్రికాలో ఒక చిన్న ఐలాండ్ దగ్గర ఆగుతారు. ఇక్కడ చూస్తే అమెరికా, యూరప్, ప్రపంచంలో ఉన్న రిచ్ పర్సన్స్ అందరూ ఇక్కడే దొరుకుతా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ పాపం అయోమయంగా తిరుగుతూ ఫుడ్ అక్కడి నుంచి పోతా ఉంటే నాకు ఇవ్వండి పులి ఇవ్వండి అని చెప్పి గోల్ చేస్తుంటారు. అంటే ఆఫ్రికా దేశం వాళ్ళు మాత్రమే వస్తే లోపలికి రానిస్తున్నారు, మిగతా వాళ్ళని రిఫ్యూజల్ లాగా ఉంచి లోపలికి రానిట్లా. అయితే మేడం అక్కడ ఒక అఫీషియల్ లాగా ఎవడో కూర్చో ఉంటే ఈ దగ్గరికి వెళ్ళి నేను ఆఫ్రికాకి ఎన్నో రకాల డొనేషన్లు చేయాలనుకుంటున్నాను, నా ఆస్తంతా ఇచ్చేస్తాను లోపలికి రానియండి అని అంటుంది. దానికి ఈడేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికాలో ఇసగూళ్ళు కట్టుకోనికి వచ్చావనుకుంటున్నావా, నీకంటే కోటీశ్వర్లు ఉన్నాయి చుట్టూ, వెనక్కి దిగి చూడు వాళ్ళంతా అడుక్కు తినే వాళ్ళు అనుకుంటున్నావా, అంతా బిలియనీర్సే, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు. ఇక్కడ ఇదంతా ఈ సీన్ భలే పెట్టాడు. అంటే బేసిక్ గా ఇప్పుడు ఏంది ఆఫ్రికా అంటే చాలా మంది పని కోసమని కొంచెమైనా డబ్బులు సంపాదించుకుందామని అటు నుంచి ఇటు యూరోప్ ఈ అమెరికా ఇటు సైడ్ ఎక్కువ వెళ్తారు. ఇక్కడ వాళ్ళందరినీ రెఫ్యూజల్ కింద పెట్టేసి అక్కడే పడేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. అమెరికా యూరోప్ ఇటు సైడ్ వాళ్ళంతా ఆఫ్రికాకి వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆఫ్రికా బాగా పేద కంట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడికి వస్తే బెటర్, పేద దేశాలు ఎక్కువ ఉంటాయి కదా, వైరస్ ఇక్కడ రావడానికి ఆలోచిస్తుందిలే అనే ఫీలింగ్ లో ఇక్కడికి వస్తున్నది. అయితే మేడం ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, వాడేమో నన్ను ఎందుకు అడుగుతున్నావు తల్లి, నాకు ఇక్కడ ఒక బల్ల కనిపించేసరికి నేను కూర్చున్నాను అంతే, కూర్చోడానికి ప్లేస్ లేక, నేనేం ఆఫీస్ అని కాదు అని అంటాడు. కట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుడాలు గుడ్డ మొక్కలు అన్ని ఏరుకొని ఏదేదో కట్టుకొని దాని కింద ఎలాగోలా ఉండడానికి ట్రై చేస్తా ఉంటది. మేడం వీళ్ళ ఫ్యామిలీ కూడా చక్క ముక్కలు అవి ఏరుకొని షెల్టర్ లా కట్టుకొని దాని లోపల ఉంటది. మేడం హస్బెండ్ టోనీతో క్షమించు నా వల్ల ఇదంతా అవుతుంది, నేనే దీనికి కారణం అది ఇది అంటే వీడు ఒక్క ముక్క కూడా మాట్లాడు. మేడం నోట్లో ఏం పెట్టుకున్నావు మాట్లాడితే వినబట్లేదా అని అంటుంది. వాడు నోరు తెరిస్తే పళ్ళన్నీ మెరిసిపోతున్నాయి. ఇప్పుడు షాక్ అయిపోయింది. పోయా నీ జీవితంలో నువ్వు అద్దపై బిల్ల సంపాదించినట్టు కూడా నాకు గుర్తే లేదు, నీ పళ్ళు మెరవడం ఏంటో అంటే చెప్తాడు. మేడం నెల రోజుల నుంచి ఎవడన్నా ఆస్తి తీసుకోండి అయ్యా సైన్ చేయండి అని బతినాడు తిరుగుతుంది కదా, వీడు సైన్ చేసేసాడు ఆ పేపర్స్ మీద. మేడం బాధ ఎక్కువ, కోపం ఎక్కువ, అన్ని అయిపోయి బయటకు వచ్చేస్తుంది. నేను ఎప్పుడు సరిగ్గా చూడలేదు, సరిగ్గా హస్బెండ్ లో కూడా చూడలేదు, నీకు విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాను మొన్నటికి మొన్నే, నువ్వేంటో నా కోసం ఎంత చేస్తున్నావు అని చెప్పి ఏడ్చేస్తుంది. వీడియో నాకు నిజంగానే నువ్వు అంటే చాలా ఇష్టం, నీ బొక్కలో ఆస్తి తొక్కలో అందం ఇవన్నీ చూసి నేను లవ్ చేయలేదు, నువ్వంటే నాకు
బాగా ఇష్టం అంటాడు. నిజమైన ప్రేమికుడిలా ఉన్నాడండి వీడు. సర్లే నీకోసం ఇదంతా చేశాను, జస్ట్ నువ్వు నా కూతుర్ని బాగా చూసుకో చాలు, ఇంకేమొద్దు అంటాడు. మేడం ఏమో ఎమోషనల్ అయిపోయి మన కూతురు నేను చాలా బాగా చూసుకుంటాను, కానీ వాళ్ళెవరు అని అంటుంది. ఎవరాళ్ళని చెప్పి ఇటు దిగి చూస్తే ఎవరో ఎదవాళ్ళందరూ కలిసి పాపం వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతా ఉంటది. వీడికి ఒళ్ళు మండిపోద్ది. ఇప్పుడు నా లైఫ్ అంతా రిస్క్ చేసి 1000 కోట్ల ఆస్తి నా పేరు మీదకి రాసుకున్నాను, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి ఫైట్ గట్టిగా చేస్తా కానీ చేయలేకపోతాడు. మేడం కొల్లు మండిపోయి పక్కన ఉన్న బండ తీసుకుని మొహం పచ్చడి చేసేసిద్దండి. తల్లిండి పొద్దున్న చూస్తే రిఫ్యూజీ క్యాంప్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఓ షిప్ కనిపెట్టి దానిలో పడిపోతా ఉంటారు. ఆఫ్రికాకి బాగా మెయిన్ ల్యాండ్ దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడే ఆఫ్రికా నేవీ షిప్ వచ్చి వీళ్ళని గుద్దేస్తుంది. ఇప్పుడు వచ్చి దానం చేస్తా అంటే ఎవడని ఎందుకు ఒప్పుకుంటాడు, లోపలికి రానిట్లేవనే గుద్దేయడం వల్ల షిప్ పగిలిపోయి అందరు నీటిలో మునిగిపోతా ఉంటారు. కట్ చేస్తే పొద్దునకి చాలా మంది నీటిలో ఒడ్డు కొట్టుకుపోతారు. ఆఫ్రికాలో ఏదో మూల తేలుతారు. అయితే వీళ్ళందరినీ అక్కడ ఉన్న పోలీసులు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. మేడం ఇంకా లగో కూతురు లేదు, హస్బెండ్ లేడు, మమ్మీ లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, పరిగెత్తుకుంటా పోద్ది. నా కూతురుని కాపాడు ఒక్కడని అడుక్కున్నాడు, అది కూడా లేదు. అలా స్పీడ్ గా వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఆవిడ కనిపించింది. మేడం పోయి అమ్మ దండం పెడతాను, ఆస్తి మొత్తం నీకు ఇస్తా, నాకేమైనా బట్టలు ఇవ్వమ్మా అంటుంది. అప్పుడే గుర్తొచ్చింది ఇంకేం ఆస్తి మొత్తం వాడికి తీసేసుకున్నాడుగా. వెళ్ళండి ఈవిడ ఏదో పెద్ద తీసుకొని రెడీగా ఉన్నట్టు గానీ ముసలావిడైతే ఏడో మాక అని చెప్పి కొన్ని బట్టలు వేస్తుంది. మేడం ఆ బట్టలు వేసేసుకుని ఆఫ్రికా వాళ్ళగా రెడీ అయిపోయి అలా వెళ్తూ ఉంటది. మిలిటరీ వాళ్ళు చూస్తారు కానీ పట్టించుకోదు, అంటే ఆఫ్రికానేమో అనుకుని వదిలేస్తారు. అలా చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదో రెఫ్యూజీ క్యాంప్ ఉంటే అక్కడ చూస్తుంది. ఇక్కడ వాళ్ళ కూతురు ఇంకా బతికే ఉంటది. వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడండి, ఇంకా వాళ్ళ మమ్మీ ఆవిడ ఎటుపోయింది ఆవిడకి తెలియదు. ఇక్కడ ఏంది రెఫ్యూజీ క్యాంప్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆఫ్రికా వాళ్ళే, ఎవరో కొంతమంది ఫారినర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆఫ్రికా వాళ్ళ మధ్యలో కలిసిపోయి ఇంకా వీళ్ళతో పాటు పోతూ ఉన్నారు. మేడం వాళ్ళ కూతురు కూడా వీళ్ళతో పాటు పోతుంది. చాలా దూరం అలా వెళ్తూనే ఉంటారు. అసలు ఏం దొరకదు. సహారా ఎడారిలోకి పోతారు అనుకుంటే అక్కడ కూడా ఏం దొరకదు. అక్కడేం దొరికింది లేండి. కనిపించిన చోటల్లా కప్పలు పాములు ఏం కనిపెడితే అవి వాటిని పట్టుకొని తినుకుంటూ తిరుగుతూ పోతూ ఉంటారు. అలా చాలా దూరం వెళ్ళాక లాస్ట్ కి ఒక అద్భుతమైన ఐలాండ్ లో తేలుతారు. బేర్ గర్ల్స్ వదిలేస్తున్నా ఇంతలా తిరిగేవాడు కాదండి. ఇప్పుడు అసలు ఏదో పెద్ద ట్రావెలర్ లాగా ఎట్ట తిరిగేస్తుంది అంటే అక్కడ ఎక్కడో లండన్ లో మునితే ఇక్కడ ఆఫ్రికాలో తేలింది. మళ్ళీ సహారా ఎడారి మొత్తం తిరిగేసి లాస్ట్ కి అద్భుతమైన ఐలాండ్స్ కి వచ్చేసింది. ఏదో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని తిరుగుతున్నట్టు ఈజీగా తిరిగేస్తుంది. ఓకే లేని లాస్ట్ కి వీళ్ళందరూ ఎలాగోలా కష్టపడి ఒక ఆఫ్రికాలోనే ఒక ఐలాండ్ దగ్గరకు వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రకరకాల దేశాలలో. అప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసిపోయి మనం ఫస్ట్ నుంచి క్రాచ్ నుంచి అంటే ఆది మానవుల కాలం టైం నుంచి స్టార్ట్ చేద్దాం. కొత్త సమాజాన్ని సృష్టిద్దాం. ఈసారి కక్కుతుబడి కుక్కాశ లేకుండా మంచిగా చేద్దాం. ఇప్పుడు గానీ ఎవడని యుద్ధం చేస్తా ఇట్లా అవుతా అని చెప్పి ఫస్ట్ కి వచ్చాయనుకోండి, పళ్ళు తెల్లగవుతాయి, మోహన్ నల్లగవుద్ది. మూసుకొని అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. పని కంప్లీట్ అయిపోయాక వచ్చినవన్నీ అందరూ సమానంగా పంచుకోవాలి. ఎవరికి ఏమీ ఉండదు, ఎవడు దేనికి వానో కాదు. మీ దగ్గర తొక్కలో వాచ్లు ఫోన్లు అసలు ఏమున్నా ఏ సామాన్లు ఉన్నా మొత్తం ఇక్కడ పడేయండి అని చెప్పి చెప్తారు. ఆ విలేజ్ పెద్ద ఎవరో ఒక ఆయన ఉన్నారులేండి. అప్పుడే లీడర్లు ఫామ్ అయిపోయారు. ఇంకా ఇలా ఉన్నోళ్ళంతా అక్కడ వస్తువులన్నీ ఉన్నాయి కదా, అయితే అదే తెచ్చి అక్కడ పడేసారు ఫోన్లు వాచ్లు అది ఇదని. అవి వాడుకోవచ్చు, వాడుకోకూడదని ఏం లేదు. కాకపోతే అన్ని ఏదో ఒకటి తీసేసుకుని వాళ్ళ దగ్గర ఉంచేసుకోవడం కాదు. ఎవరి దగ్గర ఫోన్ వాచ్ ఏదైనా ఉందనుకోండి, ఎవడో ఒకటి తీసుకుంటాడు. నెక్స్ట్ డే అక్కడ ఒకటి పెట్టేస్తాడు, మళ్ళీ ఇంకెవడో తీసుకుంటాడు. ఇంకా అలా అది అర్థమైందిగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు ఒక్కో వస్తువు ఏదైనా వాడుకోవచ్చు. సో ఎవడి పేరు మీద ఏం లేదు, ఎవరికి ఏది సొంతం కాదు. అందరూ అన్ని వాడుకొని నచ్చినట్టు బతకాలంతే. ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలా మేడం బతుకుతూ ఉంది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ బతుకున్న వాళ్ళంతా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా రిచ్ పీపులే. డబ్బులు లేని వాళ్ళు పేదోళ్ళు వీళ్ళంతా ఎవడి ఊళ్ళలో వాళ్ళు బాగానే బతుకుతున్నారు. బాగా బతిన వాళ్ళే ఇక్కడ ఇలా అయిపోయినట్టున్నది. అయితే ఓసారి మేడం తన వాచ్ ఇచ్చేసింది కదా, ఆ వాచ్ ఎవరో ఒక ఆవిడ వేసుకోవడం చూసిద్ది. ఆ వాచ్ నాకు ఎలాగైనా కావాలి అని ఆశ పుట్టిద్ది. వెంటనే ఆ డే నైట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చాలా కష్టపడి కొన్ని గవ్వలు సంపాదించాను, ఇదిగో ఈ గవ్వలు తీసుకుని నాకు ఆ వాచ్ అంటుంది. ఇప్పుడు ఓకే చెప్పి వాచ్ ఇచ్చేసిద్ది. అంతే. మేడం మొహం మీద నవ్వు వస్తుంది, తెల్లగా అవ్వబోతుంది, సినిమా ఆగిద్ది. చేంజ్ అవ్వలేదు మేడం అంటాడు. కానీ ఎట్ట అవుతామని చెప్పండి ఇన్ని రోజులు ఇలా బతికే. అదంతా కూడా మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు మేడం నేమ్ మీద ₹1,000 కూడా ఆస్తి అనేది ఏం లేదు కదా. అలాంటప్పుడు ఆఫ్రికాలో ఉండడం ఎందుకు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ పోతే కనీసం తెలిసిన ఉంటారు, ఆ బ్యాచ్ ఏదో తిరుగుతుంది. సరేలేండి అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.